హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐపీఎల్ 2025 సీజన్కు మెగా వేలం ముందు ఆటగాళ్ల రియాక్షన్లు చర్చనీయాంశంగా మారాయి. ఆటగాళ్లు కొనుగోలు చేసేందుకు వెచ్చించే మొత్తం 120 కోట్లు పెంచాలని, కనీసం 6 రిటైన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అదే విషయాన్ని బుధవారం జూలై 31 జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మీటింగ్లో ఆయా ప్రత్యర్థులు ఓనర్లు ప్రస్తావించారు. కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిలింగ్ మాత్రం అందుకు విముఖత చూపుతున్నట్లు తెలుస్తుంది. అందుకు బదులుగా 3 ఆన్ క్యాప్టెన్ ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు బీసీసీఐ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిలింగ్ ప్రత్యర్థులకు తెలియజేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయాన్ని 1-2 ప్రత్యర్థుల ఓనర్లు మినహా దాదాపు అందరూ అంగీకరిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే విషయంపై కోల్కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్, పంజాబ్ కింగ్స్ సహజ యాజమాన్యం నెస్ వాడియా తీవ్రంగా వాగ్వాదానికి చోట్లు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రిస్ బంక్ రిపోర్ట్ ప్రకారం షారుఖ్ ఖాన్ ఖచ్చితంగా రిటైన్ చేసే ఆటగాళ్లు సంఖ్యను పెంచాలని పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. కానీ నెస్వాడియా మాత్రం ఎక్కువ మందిని రిటైన్ చేసుకునే వెసులుబాటు కల్పించవద్దని మెగా వేలం వైపు మొగ్గు చూపుతున్నట్లు క్రికెట్ బజ్ పేర్కొంది. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ నెస్వాడియా మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం రూల్ ప్రకారం ఐపీఎల్ ప్రత్యర్థులు 4 ఆటగాళ్లు మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్, బై బై.